అందరికీ నమస్కారం, నేను మీ శరత్. సో ఈరోజు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నాను. నాతో పాటు ఫ్యామిలీ అంతా ఉన్నారు. మా కజిన్, మా పిన్ని వాళ్ళు, మమ్మీ, సియా, సాయి, అర్జున్ అందరు ఉన్నాము. జస్ట్ చిన్న ఇంట్రెస్టింగ్ ప్లేస్. వెళ్ళే దారిలో ఏమైనా వీడియోస్ ఉంటే అది కూడా కవర్ చేస్తాను. నేను వీడియో తీయడం మన సిఏకి పెద్ద నచ్చట్లేదు, బాగా డిస్టర్బ్ చేస్తుంది. అయ్యో సియా, సో మనం వైపిన్ ఐలాండ్ లోకి వెళ్తున్నాము. దానికి వెళ్ళే దారి ఇది. సో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నాము, చూపిస్తాను మీకు. అక్కడ అంటే మన దగ్గర ఎట్లుంటుందో ఇక్కడ ఎట్లుంటుందో అని కొంచెం. సో ఇది డైలీ కమ్యూట్ కి చిన్న దానికి యూజ్ చేసే బోట్స్ ఇవి. ఫిష్ మార్కెట్స్ చాలా తక్కువ రేట్స్ దొరుకుతుందంటే ఇక్కడ ఫ్రెష్ ఉన్న ఫిషెస్ దొరుకుతుంటాయి. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ప్లేస్కి. ఇంకొక 200 meters ఏమో ఉంది. సో అక్కడికి వెళ్ళి అదేంటో అక్కడ ఉన్న విశేషాలు ఏంటో షేర్ చేసుకుంటాం. ఓ మై గాడ్, ఇంత రష్ అసలు. ఇంతమంది కనిపిస్తుంది కదా, ఇట్స్ టాడీ షాప్ బేసికలీ. ఇదొక కళ్ళు షాప్ అంటే ఎవరన్నా నమ్ముతారా? వీళ్ళు ఏమన్నానంటే ఇది టాడీ పబ్ అని అంటున్నారు దీన్ని. సో నేను పేరు ఇదే, బోచే టాడీ షాప్, టాడీ పబ్. సో ఈయన గురించి ఆల్రెడీ చాలా మంది, అంటే మన తెలంగాణ, ఆంధ్రలో కూడా చాలా మందికి తెలుసు ఈయన. సో దిస్ ఇస్ ద రికార్డ్ ఈ హోల్స్. సో ఇలా ఫ్యామిలీస్ వస్తుంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా రేంజ్లో ఉంది అసలు. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో దిస్ ఐకానిక్ ఆల్రెడీ ఒక 1:30 అయిన టైము. ఇక్కడ లైవ్ ఫిషింగ్ చేసుకోవచ్చు. ఓ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, లైవ్గా ఫిషింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఎవరైనా ఫ్రీగా ఉంటే అట్లా కూడా చేసుకోవచ్చు, అట్లా ఆప్షన్స్ ఇచ్చారు. సో వెనకాల చూస్తున్నారు కదా, చిన్న ఇట్లా ఒక వాటర్ బాడీ ఉంది. సో ఇట్లా హట్స్ కూడా రెడీ చేశారు. సో అలా కూడా కూర్చోవచ్చు. అంటే ఇది ఒక టాడీ షాప్ అంటే నమ్మడం చాలా కష్టము. సో అదే బేసికలీ ఫ్యామిలీ రెస్టారెంట్ కమ్ టాడీ షాప్. సో కళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కళ్ళు తాగుతారు, లేని వాళ్ళు జస్ట్ వచ్చి ఫుడ్ తినేసి వెళ్ళిపోతారు. సీ ఫుడ్ చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో మనం ఈరోజు ఏమేమి తింటున్నామో తెలియదు కానీ ఎటు ఆర్డర్. ఇప్పుడు ఒకసారి మెనూ చూసి మంచి ఐటమ్స్ ఏమైనా ఆర్డర్ చేస్తాం. సో ఇంతమంది వెయిట్ చేస్తున్నారండి నెక్స్ట్ లైన్ కోసము. అంత ఫేమస్ ఉంది అది. సియా, చిన్న పిల్లల నుంచి బాగా ఏజ్ అయిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఎవ్రీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు.
అందరు వాకింగ్ చేసుకుంటున్నారు. ఏదో యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ, వేరే కూడా బోటింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మేబీ అది ఈవినింగ్ లో అనుకుంటా బోటింగ్ యాక్టివిటీస్. ఇక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఎండలో అయితే బోటింగ్కి వెళ్తే కొంచెం కష్టమే, బట్ అదర్వైజ్ ఐ థింక్ ఇట్ విల్ బి రియలీ నైస్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. క్యాబిన్స్ లాగా ఉన్నాయి, అట్లా కూడా చేసుకోవచ్చు. చూసాం, మనకి ఎక్కడ సీట్ దొరుకుతుందో తెలియదు. మా అన్న అక్కడే వెయిట్ చేస్తున్నారు. సీట్ దొరకగానే అంటే వాళ్ళు నంబర్స్ తీసుకున్నారు. సో దిస్ ఇస్ బోచే టాడీ పబ్. సో ఇంకా టైం పడుతుంది అంటే ఏదో టైం పాస్కి ఫిషింగ్ చేస్తున్నాను. దొరుకుతలేదు తెలియదు కానీ సో మనకు ప్లేస్ దొరికింది, పిలిచారు లోపలికి. చూసాను కదా, క్రౌడ్ మామూలుగా లేదు. बसंत रंटपोर रोटेंबर ഒരു മീൽസ് ചിക്കൻ ബാക്കിയുള്ള മിക്സ് ആയിട്ട് എടുക്കാം. കപ്പ മീൽസ് എല്ലാം సో ప్రస్తుతానికి అయితే ఫస్ట్ వాళ్ళు టాడీ తెచ్చి ఇచ్చారు. అదే మన కళ్ళు కలర్ అయితే ఇట్లుంది. అసలు టేస్ట్ చేసి చూసాం ఎట్లుంటుందో. అందరు తాగరు కాబట్టి నేను చిన్న పాట్ ఆర్డర్ చేసుకున్నాను. మనం హైదరాబాద్లో అప్పుడప్పుడు ఆ ఈతవనంకి వెళ్ళి తాగడం అవన్నీ ట్రై చేశాను. సో లెట్ మీ ట్రై దిస్ యాజ్ వెల్. ఇది ఎట్లుందో ఒకసారి చూసాం మనము. బాగా తీయగా ఉంది, చాలా సూపర్ ఉంది. ఇట్స్ నైస్, చాలా బాగుంది. ఏ సియా ఎంగుంటా ముందుంటా ఎంగుంటా ఎంతారా సియా జ్యూస్ అనుకుంటుంది. ఇది ఆమె కోసం వేరే జ్యూస్ ఆర్డర్ చేస్తాను. సో ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం, చాలాసేపు అయింది. కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాము, బాగుంటుందని అనుకుంటున్నా. అంటే ఆబ్వియస్లీ బాగుంటుంది, లేకపోతే ఇంత క్రౌడ్ రాదు కదా. సియా ఏంటో అసలు ఈరోజు ఆకలిస్తుంది కూడా ఏం అనలేదు, అందరికి బాగా ఆకలిస్తుంది. సో కొన్ని ఐటమ్స్ చూసాం ఏమేమి ఉంటాయో, అవి కూడా మీకు పెడతాను ఇప్పుడే. సో కొన్ని డిఫరెంట్ ఐటమ్స్, కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ కొన్ని ఆర్డర్ చేశాను. ఓకే సియా, థ్యాంక్ యూ. ఓకే, సో సియా కూడా ఫీడ్ చేస్తుంది. సో కళ్ళు తాగాను, ఇట్స్ గుడ్ ఎనఫ్. బట్ ఐ కంపేరిటివ్లీ నాకు తెలిసి లాస్ట్ టైం ఈతవనంలో అక్కడిక్కడ తాగిన కళ్ళు ఇంకా కొంచెం బెస్ట్ అనిపించింది. సో దట్ ఈస్ మై ఒపీనియన్ అగైన్. మన ఐటమ్స్ ఒకటి వచ్చేస్తున్నాయి. ఇది పాల్ కప్ప అంటారు దీన్ని. చికెన్ కర్రీ ఆర్డర్ చేసాము, ఇంకా ఫిష్ విత్ ఇది అందరు బాగా ఆకలితో ఉన్నారు. సో జస్ట్ కొమ్మేస్తున్నాము.
చిన్న ప్లాటర్ కూడా చెప్పాము, ఆల్రెడీ మనం వేసుకున్నారు కొంచెం. సూపర్. ఇది మీన్ పొళ్ళిచ్చది అంటారు దీన్ని. మంచి మసాలాలు వేసి అటాక్లో దాన్ని కుక్ చేస్తారు. స్క్విడ్, ప్రాన్స్ అలాంటివన్నీ ఉంటుంది. సో ఇంకా తింటూనే ఉన్నాము, చాలా ఐటమ్స్ ఆర్డర్ చేసాము. సూపర్గా ఉంది టేస్ట్. అంటే ఇంత జనాలు చూసి నేను ఫస్ట్ అంటే జస్ట్ హైపా ఈ ప్లేస్ గురించి బాబీ చెమనోడిది కాబట్టి హైపా అనుకున్నా, కానీ అద్భుతంగా ఉంది ఫుడ్, చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం ఈ ప్లేస్కి డెఫినెట్ రావాలి. ఎలా రావాలో ఏంటో నేను దాని డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు. ఓకే, సో ఫుడ్ అయిపోయింది. నెక్స్ట్ డెజర్ట్స్ ఉంటే అది కూడా ట్రై చేద్దామంటున్నాను మన వాళ్ళు. సాయి ఫుడ్ ఎలా ఉంది సాయి? చాలా బాగుందా మమ్మీ? ఫుడ్ ఎలా ఉంది? హలో, ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుందా? సో నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో ఇంత బ్యూటిఫుల్గా ఉంది రెస్టారెంట్ పక్కనే ప్లేస్, చాలా మంచిగా ఉంది. బాగా ఎండ్ ఉంది కాబట్టి అంత ఎంజాయ్ చేయలేకపోతున్నాం, కానీ ఈవినింగ్ ఇంకా బాగా క్రౌడ్ ఉంటుందంట. మనకి ఈవినింగ్ వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మనము కొంచెం ఆఫ్టర్నూన్ టైంగా వద్దాం అనుకున్నాము. సో మీకు జ్యూసెస్ కావాలన్నా ఏది కావాలన్నా అన్నీ ఇచ్చాను. ఇంతకు ముందే చూసినట్టు ఇక్కడ ఫిషింగ్ అవన్నీ చేసుకోవచ్చు. ఇంకా జనాలు వెయిట్ చేస్తూనే ఉన్నారు అనుకుంటాం. యాక్చువల్లీ బోచే టాడీ పబ్కి వచ్చాము. ఈ ప్లేస్ బిలాంగ్స్ టు పర్సన్ కాల్ బాబీ చెమన్నూర్. అంటే మీరు ఆయన గురించి వీడియోస్ చూస్తుంటారో లేదో నాకు తెలియదు. బోచే అని కూడా చాలా మంది ఇక్కడ పిలుస్తుంటారు లోకల్లో. ఈయనకి గోల్డ్ షాప్స్ చాలా ఉన్నాయి, అంటే చాలా బ్రాంచెస్ ఉన్నాయి గోల్డ్ షాప్స్. అది కాకుండా ఈయన సోషల్ సర్వీస్ ఇంకా చాలా యాక్టివిటీస్ కోసం అంటే తెలియబడతారు అనమాట. సో ఇక్కడైతే మీరు ఆల్రెడీ అంబియన్స్ అవన్నీ చూస్తారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము ఇప్పుడే మా మీల్ ఫినిష్ చేసాము. ప్లేస్ మాత్రం సూపర్ వైబ్ ఉంది. ఫ్యామిలీతో పాటు వస్తే మాత్రం సూపర్. కానీ అందరూ ఏమన్నా అంటే ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా లైటింగ్ అవన్నీ చాలా అద్భుతంగా ఉంటుందంట. సో ప్లేస్ అయితే సూపర్ ఉంది. సో బాబీ చెమనూర్ సార్, ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే మీరు అసలు ఈ వీడియో చూస్తారో లేదో తెలియదు, ఇప్పటికైనా చూస్తే మాత్రం ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఫ్యామిలీ అందరికీ బాగా నచ్చింది ఫుడ్ అయినా అంతా. సో టాడీ కూడా జస్ట్ ఓకే తాగాను, ఓకే మంచిగానే అనిపించింది. బట్ స్టిల్ ఫేమస్ లేదు అంటే నాకు తెలిసి ఫుడ్ కోసం బాగా ఫేమస్, అందుకే ఇంతమంది క్రౌడ్, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చారు ఇక్కడ. సో వ్యూ కూడా మీకు ఆల్రెడీ చూపెట్టాను నేను మీకు, అన్ని ప్లేసెస్ ఏమన్నా చిన్న చిన్న గేమ్స్ ఆడనికైనా సరే పిల్లలకి అంత బ్యూటిఫుల్గా ఉంది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మళ్ళీ కేరళ విజిట్ చేసినప్పుడు ఐ వుడ్ డెఫినెట్లీ విజిట్ దిస్ ప్లేస్. ఓకే, సో దీనికోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఈసారి వెళ్ళలేకపోయాము. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. సో ఇది వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది, అప్పుడు ఎక్కుతాము. నెక్స్ట్ పెద్ద లైన్ అయితే ఫామ్ అయింది. ఇక మన ఫస్ట్ కాబట్టి మేబీ ఎక్కిన తర్వాత ఏమైనా మంచి వ్యూ ఉంటే అది కూడా క్యాప్చర్ చేయొచ్చు యాక్చువల్లీ. సో మనము బోచే టాడీ పబ్కి రీచ్ అవ్వాలంటే ఇది ఎర్నాకుళంలో వైపిన్ అనే ప్లేస్లో ఉంది. ఒకటి గోసరిపాలెం అనేది నార్మల్ రోడ్ వైస్ అలా రావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసినట్టు జంగార్ రూట్లో కూడా మనము రావచ్చు. సో ఒక టైంలో అంటే మనకి రూట్స్ ఇలా అని చెప్పాల్సి వస్తుండే. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ రూట్స్ జస్ట్ గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. సో వెరీ ఈజీ టు రీచ్, అంత డిఫికల్ట్ ఏం లేదు. రోడ్ నుంచి కూడా మరీ లోపలికి అట్లేం లేదు. మనం వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ ఈ రీచ్ అయ్యే ముందు ఒక చర్చ్ వస్తుంది. ఆ చర్చ్ చూసుకుంటే మీకు అయిపోతుంది. ఎందుకంటే చర్చ్ దాటంగానే ఒక లేన్ ఉంటుంది, చిన్న లేన్, కొంచెం అంత పెద్ద లేన్ కాదు. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ కొంచెం మీరు నోట్ చేయాల్సి వస్తుంది. మిగతా అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఈజీలీ యాక్సెసిబుల్ ప్లేస్. బట్ నేనేం చెప్తున్నా అంటే ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఫ్యామిలీతో పాటు రండి, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా మంచి ప్లేస్. అంటే మీకు సీ ఫుడ్ అయినా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మనము చూస్ చేసుకున్న ప్లాటర్ అవన్నీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి.
సో అది స్టార్ట్ అయింది. అంటే మనం ఒక 30-40 minutes తీసుకునే రూటు దీంట్లో ఒక 5 minutes ఏమో కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ ముందు ఒక హోటల్ కనిపిస్తుంది కదా, ఆస్పెన్ అనే ప్రాపర్టీ అది. జనరలీ ఈ సర్వీసెస్ వస్తూ పోతూనే ఉంటుంది. కార్స్ చూస్తున్నారు ఇంకోటి కూడా. సో చాలా ఒక ఫేమస్ మలయాళం మూవీ ఉంది బిగ్ బి అని, అది కూడా ఇక్కడే షూట్ చేశారు. అంటే కొన్ని సీన్స్ షూట్ చేశారు దీంట్లో. నేను 5 minutes పడుతుంది అనుకున్నా, జస్ట్ 2 minutes పట్టింది అంతే. ఫిషింగ్ నెట్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. గ్రౌండ్ ఇక్కడ కూడా వేస్తాను నేను, చూసాం టైం పర్మిట్స్ అది కూడా ప్లాన్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే వచ్చేసాము. వావ్, కేరళలో కూడా గణేష్ సూపర్, సూపర్. జస్ట్ గ్లిమ్స్. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పంపిస్తున్నారు. ఓ, కేరళలో ఈరోజు చేస్తున్నారు విసర్జన్. నైస్ నైస్, సూపర్. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్రిడ్జెస్ అన్నమాట ఇది ఫోర్ట్ కొచ్చిలో. బ్రిటిషర్స్ టైం నుంచి ఉన్నట్టుంది. సో చిన్న చాయ్ బ్రేక్ తీసుకున్నాము. సో ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయాము. హ్యాడ్ ఏ నైస్ డే అవుట్. మధ్యలో యాక్చువల్లీ దారిలో చిన్న టీ స్పాట్ కూడా వెళ్ళాము. వెరీ నైస్ అంబియన్స్ అక్కడ కూడా. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మీరు ఎంజాయ్ చేశారా అందరూ? ఇదేదో డబ్బులు ఇచ్చి చేయించినట్టుంది కానీ వాళ్ళు నిజంగానే ఎంజాయ్ చేశారు. సో మరి ఒక కొత్త వీడియోతోని తొందరలోనే కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ సూన్.